మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళా పోలీసులతో ఒక స్పెషల్ క్వాడ్ అనేది రూపొందించడం జరిగింది. ఇదంతా కూడా ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు కిషోర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. సో ఈ మహిళా రక్షక్ అనేది ఏదైతే మనకి గత కొంతకాలంగా ఏ ఏరియాస్ లో ఉమెన్ కి అగైనెస్ట్ గా క్రైమ్ జరుగుతుందో ఆ ఏరియాస్, అలానే వనరబుల్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్, మార్కెట్స్, అట్లానే కాలేజెస్, బస్ స్టాప్స్, వీటన్నిటిని ఐడెంటిఫై చేసుకొని కంటిన్యూస్ గా వీటితో పాటుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ కూడా వీళ్ళు పెట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు వెళ్తుండేటప్పుడు అక్కడ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఏ రక్షణ కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళు పోలీస్ నుంచి రక్షణ పొందాలి అంటే ఏ మెంబర్స్ కి వాళ్ళు కాల్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మహిళా రక్షక్ కార్యక్రమంలో భాగంగా ఒక వాట్సాప్ నెంబర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్ కి ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా ఈ స్క్వాడ్ లో ఉన్న వాళ్ళు కానీ, అదర్వైజ్ నియర్ బై పోలింగ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు కానీ ఇమీడియట్ గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. గాంధీ గారు ఎలాంటి సమాజాన్ని కలగన్నారన్నది మీ అందరికీ తెలుసు. అర్ధరాత్రి స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరగగలుగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టుగా చెప్పారు. అలాగే ఇదే రాజమండ్రి నేల మీద కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ జనోద్ధరణ కోసం ఎంతో పాటుపడ్డారు. అయితే ఇలాంటి గొప్ప హెరిటేజ్ కల్చర్ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళల భద్రత కోసం ఈరోజు మనం మహిళా రక్షక్ అనే ఒక ఫోర్స్ని మనం తయారు చేసి ఒక వెహికల్ ఇచ్చాము. అలాగే ఈ వెహికల్తో నిత్యం అక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపెయినింగ్, అలాగే ఎక్కడైతే హీవ్ టీజింగ్ హాట్స్పాట్స్ ఉంటాయో అక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడం అనేది వీళ్ళు రెగ్యులర్గా చేస్తారు. అలాగే ఎవరైనా కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా హెరాస్మెంట్ కానీ క్రూయాలిటీ కంప్లైంట్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా అటెండ్ అవుతారు. కాబట్టి వీటన్నిటికీ ఓవరాల్గా ఈరోజు మనం ఒక రక్షక్ దళం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఇంకా ఇవాల్వ్ అవుతుంది. ఇది రానున్న రోజుల్లో ఇంకెంత బాగా దీన్ని మనం ఇవాల్వ్ చేయగలం. అలాగే ఆడియో విజువల్ ప్లేయర్ కూడా ఉంది ఆ వెహికల్లో. సో దే గో ఇన్ ద ఈవినింగ్స్ టు ద స్లమ్ ఏరియాస్. అక్కడ కూడా మహిళల హక్కులేంటి, మహిళల భద్రతకి ఎలాంటివి పాటించాలి అనేవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే స్కూల్స్కి వెళ్తారు. ఇటీవల కాలంలో పోక్సో కేసులు మీరు చూస్తే స్కూల్ గోయింగ్ పిల్లల మీద ఎక్కువ ఈ సెక్షువల్ అసాల్ట్ లాంటివి జరుగుతున్నాయి. చాలా సమాజంలో ఒక వికృతమైన చేష్ట ఇది. వీరి మీద చాలా సీరియస్గా ఉంటాము. వీళ్ళని కూడా ఎవరైనా ముందుగానే ఐడెంటిఫై చేసి అలాంటి పనులు చేస్తున్న వాళ్ళని ఈ దళం ఏదైతే మహిళా రక్షక్ గుర్తిస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ముందే తీసుకుంటాం. సో ఇలాంటివన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక విజిబుల్గా ఎక్కడెక్కడైతే మహిళలకి రక్షణ కావాలో అక్కడికి వెళ్ళి ఈ ప్రెజెన్స్ ఉంటుంది, ఈ టీం తాలూకా ప్రెజెన్స్. సో దానికి గాను హెల్ప్ లైన్ నంబర్, ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చాం, 9493206006. అలాగే 112 రెగ్యులర్ నంబర్ ఉంది. సో ఈ నంబర్స్కి ఎవరైనా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చెప్పినా నెక్స్ట్ లెవెల్లో కంప్లైంట్ బాక్స్ కూడా పెడతాము. సో దీనికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా టు గివ్ మోర్ పబ్లిసిటీ, then it will reach the more women. So I thank you all of you for coming.